పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎవరింటి ముందు వారు కూడా శుభ్రం చేసుకోవడం పట్ల సీజనల్ వ్యాధి నుండి బయటపడవచ్చని మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. ఎవరింటి ముందు వారు శుభ్రం చేసుకున్నట్లయితే అన్ని రంగాలుగా అభివృద్ధి చెందినందుకు దోహదపడుతుందని అన్నారు. దీంతో సీజనల్ వ్యాధుల నుండి రక్షించుకునే అవకాశం ఉందని అన్నారు. యువత ముందడుగు వేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు రావని, కావున ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, 13వ వార్డు కౌన్సిలర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ సైడ్ నీట్ वहाँ बहुत बुआ आता है पूरे वहाँ जमा होता है अपना ही बोलते होता पूरा वहाँ जमा होता है बहुत बुआ ఈరోజు 13వ వార్డు కమల్బాయి వార్డులో ఇక్కడ వార్డు సందర్శనలో భాగంగా ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. సలీమా గార్డెన్ దగ్గర మొన్న వర్షం బాగా ఎక్కువైపోయి లోతట్టు ప్రాంతం కాబట్టి ఇక్కడ రోడ్ అంతా మొత్తం వాటర్తో నిండిపోయి ఉండే. సో ఇప్పుడు చూస్తే వాటర్ ఏం లేదు, అంత మంచిగా ఉంది. సో రోడ్డు ఎక్కడైతే కట్టలు ఇట్లా తెగిపోయి ఉండే ఇక్కడ రోడ్లన్నీ, సో దాంతో గుంతలుగా అయిపోయింది కాబట్టి మొరం తెప్పించినాం. మొరాన్ని నేర్పించడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో అన్ని చోట్లల్లో మొరం నేర్పించేసి, అంతేకాకుండా ఇప్పుడు ఇవాళ కొంచెం స్పెషల్ డ్రైవ్ లాగా కూడా పెట్టడం జరిగింది. మొన్న వర్షానికి ఎక్కువ నాలాలన్నీ మొత్తం లాక్ అయిపోయినాయి కాబట్టి ఆ నాలాలు కూడా అంతా జేసీబీ పెట్టి మ్యాన్ పవర్ పెట్టి క్లీన్ చేయించడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా వార్డులో కూడా అంతా ఎక్కడెక్కడైతే చెత్త ఉందో దాన్ని కూడా మొత్తం క్లీన్ చేయించడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు స్లాటర్ హౌస్ కూడా వెళ్ళాం, కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. సో స్లాటర్ హౌస్కి వెళ్ళి సో వాళ్ళు ఏంటంటే బోన్స్ అని స్టోర్ చేస్తున్నారు, సో దానివల్ల స్మెల్ వస్తుందని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది.
సో వాళ్ళకి ఇప్పుడే చెప్పొచ్చినాము, బోన్ స్టోర్ చేయొద్దు, ఎప్పటికప్పుడు అక్కడ నుంచి తీసేయాలి, లేకపోతే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి, మేము మీకోసం పనిచేస్తున్నాం కాబట్టి మీరు కూడా మీకోసం కొంచెం ఆలోచించుకొని చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా, డైలీ వెహికల్ వస్తుంది, ఒకవేళ రాని ఎడల మీరు కంప్లైంట్ చేయండి, వెహికల్ రావట్లేదు 1-2 డేస్ అయిపోయింది అని చెప్పేసి. ఖచ్చితంగా డైలీ వెహికల్ వస్తుంది. ఒకవేళ ఈ రోజు రాకపోయినా డే బై డే అన్నా ఖచ్చితంగా వస్తుంది. సో చెత్తను బయట ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మీరు చెత్త ఏదైతే వెహికల్ అయితే వస్తుందో ఆ వెహికల్కి మాత్రమే దయచేసి దానికి ఇవ్వండి. ఎందుకంటే మీరు ఎక్కడ పడేసినా అది మీకే రోగాలకు హేతువ కాబట్టి మీరు కొంచెం మేము మీ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మీరు కూడా కొంచెం మీ గురించి ఆలోచించుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలన్నదే మా ఒక ఎజెండా. కాబట్టి మా లేబర్ కూడా మీకోసం పనిచేస్తున్నారు, పాపం పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా పనిచేస్తున్నారు. మేము కూడా మీకోసం పనిచేస్తున్నాం, మీరు కూడా కొంచెం మీకోసం ఆలోచించుకోండి అని చెప్పేసి జగిత్యాల ప్రజలకి అట్లాగే 13వ వార్డు ప్రజలకి ఎస్పెషల్లీ చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ అందరూ దయచేసి అర్థం చేసుకోండి.